హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో అప్లోడ్ చేసి అయితే చాలా రోజులు గ్యాప్ వచ్చిందనమాట. సో అందరూ బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేనైతే బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. మా హస్బెండ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. 4-5 డేస్ అయిపోయిందనమాట. ఇంకా దసరా అయిపోయిన తర్వాత హైదరాబాద్లో కొంచెం వర్క్ ఉంటే వెళ్ళారు. సో రాగానే ఇంకా హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేద్దాము అని బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏదేమైనా ఇంట్లో ఫుడ్డే సూపర్గా ఉంటుంది బయట ఫుడ్ కన్నా కూడా. దసరా రోజు మీరు నా ముందు బ్లాగ్లో చూసినట్టయితే బిర్యానీ బయట నుంచి తీసుకొచ్చాం కదా, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ క్వాలిటీగా చాలా బాగుంటుంది అనమాట. కానీ సమ్టైమ్స్ బయటకి వెళ్ళి తినడం అనేది అందరూ ప్రిఫర్ చేస్తారు, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అందరూ కలిసి తిన్నా కూడా ఆ హ్యాపీనెస్ వేరనమాట. సో ఈ వీడియోలో అయితే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే డిస్కస్ చేద్దాము. అదేంటంటే, నేను వీడియోస్ ఎందుకు స్టాప్ చేశాను, వీడియో స్టార్ట్ చేసిన తర్వాత స్టాప్ చేయాల్సిన రీజన్ ఏంటి అనేది నేను మీకు చెప్తానన్నమాట. సో అంతకన్నా ముందే మన వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఫర్దర్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ నేను పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా వీడియోలోకి వచ్చినట్టయితే నేను వీడియోస్ ఎందుకు స్టాప్ చేశాను, మీరు నా ఫర్దర్ వీడియోస్ చూసినట్టయితే నా పాస్ట్ వీడియోస్ చూసినట్టయితే దాంట్లో నాకు ఒక పాప అనమాట. సో తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత నాకు టైం లేకుండా ఉండే అనమాట. ఇంకా సో అందువల్ల నేను వీడియోస్ అయితే స్టాప్ చేయడానికి ద మెయిన్ రీజన్ అదే. నాకు మళ్ళీ పాప పుట్టిందనమాట. సో ఇద్దరిని చూసుకుంటూ ఇంట్లో బ్యాలెన్స్ చేసుకోవడం నాకు చాలా కష్టమైంది. అందువల్ల ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను వీడియోస్ చేయడం అయితే స్టాప్ చేశాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. సో నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే ఒక క్వాలిటీ టైం దొరికిందనమాట. సో దాన్ని నేను వేస్ట్ చేసుకోకూడదు అని అనుకుంటున్నాను. మా హస్బెండ్ అడిగారు, అప్పుడు వీడియోస్ చేసావు కదా, స్టాప్ చేయకుండా కంటిన్యూ చేస్తుంటే ఖచ్చితంగా సక్సెస్ వచ్చి ఉండేది అని. కానీ అప్పుడు కుదరలేదనమాట. సైమల్టేనియస్గా అన్నీ చూసుకోవడం కష్టమైంది. సో దేనికొక దానికి బ్రేక్ ఇవ్వాలి, దీనికంటే ఇచ్చిన ప్రాబ్లం లేదు. సో అందువల్ల స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏ వర్క్కి వెళ్ళినా అంటే ప్రూవ్ చేసుకోవడానికి, అంటే ఏ వర్క్కి వెళ్ళినా సరే నా పిల్లలు ఇబ్బంది పడతారనమాట. ఇదైతే ఇంట్లోనే ఉంటూ సో మా మెమొరీస్ అన్నీ గ్యాదర్ చేసుకొని మీకు వీడియోస్ ద్వారా చూపించి మీకు నచ్చితే సో నేను ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టే. అందువల్ల నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను అనమాట. అది ద మెయిన్ రీజన్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి. సో మీరు ప్రతి ఒక్కరూ నా సక్సెస్కి హెల్ప్ చేస్తారు అని అనుకుంటున్నాను. యాజ్ వెల్ నేను నన్ను ప్రూవ్ చేసుకొని ఫైనాన్షియల్గా కూడా మంచి స్టెబుల్డ్గా ఉండాలి అని అనుకుంటున్నాను అనమాట. అది ఒక సామెత మీకు తెలుసో తెలీదో, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు మా హస్బెండ్ సంపాదనకి నాది ఎంతో కొంత నేను హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. ఫైనాన్షియల్గా స్టెబుల్డ్గా ఉంటే అన్నీ ప్రశాంతంగా జరుగుతాయి అని నా ఫీలింగ్ అనమాట. మా పిల్లల ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, చిన్న వాటికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే చాలు ఈ లైఫ్కి అయితే. ఇంకా దానికి మించి కోరికలు ఏం లేవన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మన బిర్యానీ ప్రాసెస్ అనేది. సో టైం అయిపోతూ ఉందన్నమాట. మా పాపని స్కూల్ నుంచి తీసుకురావాలి. ఈరోజు మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్కి పెట్టలేదు, ఇంటికి తీసుకొచ్చి పెడదాము అన్నట్టుగా. ఇంకా ఈరోజు మా హస్బెండ్ వచ్చారు కదా, మార్నింగ్ మాట్లాడుతూ అలా ఇలా టైం పాస్ అయిపోయింది. రోజు మార్నింగ్ అయితే క్యారేజ్ పెట్టి పంపించేస్తాను. అలా క్యారేజ్ పెట్టలేదు అని అంటే నేను ఇంట్లో వర్క్స్ చేసుకోలేను అనమాట. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి స్కూల్ దగ్గరికి పెట్టేసి రావడం అనేది నాకు 1 అవర్ టైం ప్రాసెస్. నేను ఆ 1 అవర్లో ఇంట్లో ఉంటే ఏదో ఒక స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే మార్నింగ్ గ్యారేజ్ పెట్టి పంపించేస్తున్నాను పాపకి. ఇంకా ఈరోజైతే తీసుకొచ్చి ఇంట్లో లంచ్ పెట్టి తీసుకెళ్ళి వదిలిపెట్టాలి. మా హస్బెండ్కి బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేస్తే ఆటోమేటిక్గా ఆ ఫ్రెష్నెస్ వల్లే టేస్ట్ వచ్చిందనే ఫీలింగ్ అనమాట. సో అందుకే ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి అయితే వేయాలి.
సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వడం అని అంటే అది మామూలు విషయం కాదు. సక్సెస్ అయిన లేడీస్ అందరికీ నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక సైడ్ పిల్లల్ని, ఒక సైడ్ ఈ సోషల్ మీడియాలో ఎడిటింగ్ కావచ్చు, వీడియోస్ తీసుకోవడం కావచ్చు. కొంతమంది లేడీస్ అయితే వర్క్ చేసుకుంటూ, పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, ఫ్యామిలీని అంతా చూసుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అనమాట. సక్సెస్ అనేది ఫస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ని మనం అంటే వాళ్ళ సక్సెస్ని మెచ్చుకోవడంలోనే స్టార్ట్ అవుతుంది అనమాట. అదేముందిలే అది ఈజీ, ఇదేముందిలే ఇది ఈజీ అని అనుకోవచ్చు. ఏదైనా ఆ కష్టం చేస్తేనే తెలుస్తుంది. చూస్తూ మాటలు చెప్పే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అది సక్సెస్లోనే కాదు, ఏ దాంట్లో అయినా సరే. ఒక పర్సన్ ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ పర్సన్ ప్లేస్లో ఉంటే మాత్రమే ఆ ఇబ్బంది తెలుస్తుంది. దూరంగా ఉండి చూసే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి ఏదీ తెలియదు. ఒక పెళ్ళైన అమ్మాయి ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే, ఒక అడుగు ముందుకేయాలి అంటే చాలామందికి ఆన్సర్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉందన్నమాట. కానీ నేను మాత్రం అలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవట్లేదు. మా హస్బెండ్ అయితే నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు. నేను సక్సెస్ అవుతాను అంటే, ఏదన్నా ఒక వర్క్ చేస్తాను అని అంటే నన్ను ప్రోత్సహిస్తారనమాట. సో ఆ సపోర్ట్ నేను తీసుకొని సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటున్నాను. మా హస్బెండ్ మార్నింగ్ కాల్ చేశారు, ఏం కావాలి బిర్యానీకి అని. చికెన్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడే మనం బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేయదనమాట. నేను అన్నీ చెప్పాను అనుకుంటాను, అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటానన్నమాట. కానీ ఏదో ఒకటి అట్ లాస్ట్ మర్చిపోవడం అయితే కామన్గా జరుగుతుంది. నేను మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది, ఆ షాప్కి వెళ్ళకుండా ఒక వర్క్ జరగాలి అనుకుంటా. అది ఫెస్టివల్ టైంలో కావచ్చు, ఇంట్లో ఏదైనా ప్రిపరేషన్లో, బయట నుంచి తీసుకొచ్చే టైంలో ఆ షాప్కి అస్సలు వెళ్ళకూడదు అనుకుంటా. అంటే ఇంటి దగ్గర ఉన్న షాప్స్కి కంపేర్ చేసుకుంటే బయట షాప్స్లో కొంచెం మనీ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను బయట నుంచి తీసుకురావాలనుకుంటా. అట్ లాస్ట్ ఆ షాప్కి వెళ్ళకుండా అసలు పనే జరగట్లేదు. అలా ఉంటుంది, ఏం చేయలేం. మన బిర్యానీ 1 అవర్ ఛాలెంజ్లోలా కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. ఇంకా కొన్ని శారీస్ తీసుకొచ్చారు మా అత్తయ్య, అవి చూస్తూ ఉన్నామన్నమాట. కొన్ని సెలెక్ట్ చేసి తీసుకున్నాము. నా కూతురు ఈ జామెంట్రీ బాక్స్ కోసం ఒక 1 వీక్ నుంచి యుద్ధం చేస్తుందని చెప్పచ్చు. ఏ రోజు పట్టినా, ఎవరితో పట్టినా నేను ఇది మాట్లాడను, నాకు జామెంట్రీ బాక్స్ కొనలే. కానీ ఏం యూస్ చేస్తే చెప్పండి యూకేజీ పిల్లలు. సో ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకా ఒక 5 minutes అలా ఉంచేసి వేస్తాను. సో సెట్ అవుతుంది. అయితే బిర్యానీ చల్లగవడానికి ప్లేట్లో అయితే పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొస్తానన్నారు. సో చూద్దాం, బయట వచ్చినట్టు. బిర్యానీ చేసాను అయితే ఎట్ట అడుగుతుంది నన్ను. నేను చెప్పేసరికి వాళ్ళు అంటున్నారేమో. అయినా నీకు ఎవరు చెప్పారు బిర్యానీ అని? నేను ఎప్పుడు చెప్పాను రా? అసలు ఏం చెప్పలా. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పాప అయితే లంచ్ చేయడానికి వచ్చేసింది. సో అడుగుదాం. ఐరా బిర్యానీ బాగుందా? ఎట్టుంది? సూపర్గా ఉందా? నీకు నచ్చిందా? ఓకే, మొత్తం తినేస్తావా? ఇంకా ఫైనల్గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాప వచ్చి లంచ్ చేసేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను మా హస్బెండ్ అయితే భోజనం చేయడానికి కూర్చున్నామన్నమాట. చాలా వరకు ఇద్దరం కలిసి తింటాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 days అయిపోయింది కదా. ఇంకా ప్రిపరేషన్ అన్నీ ఫ్రీ అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చొని ఇప్పుడు ప్రశాంతంగా లంచ్ చేసి, సో ఈవినింగ్ అయితే ఈరోజు ఒక పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. అదేంటో చెప్తాను. మా పాప ఆడి 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 ఎక్కడ పడితే అక్కడే పడుకొని నిద్రపోతుందండి.
నిద్ర వస్తే మన్నం తీసుకెళ్ళి పడుకోబెట్టినా కానీ పడుకోదు, ఆడుతూ ఆడుతూ అలానే నిద్రపోతుంది అనమాట. సో అలా అది విషయం. నెక్స్ట్ ఏంటనేది చూస్తూ ఉండండి. ఇంకా మా లంచ్ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా ఒక న్యాప్ వేద్దాము అని అన్నట్టుగా తినేసి ఇంకా అలా వచ్చాము. సో ఈరోజు ఈవినింగ్ ఒక ట్విస్ట్ ఉందన్నాను కదా, అదేంటంటే ఇంటి దగ్గర ఆడవాళ్ళు కామ్గా ఉండరండి. అలా ఉంటే ఆడవాళ్ళు ఎందుకు అవుతారు చెప్పండి. సో మేమందరం ఒక చీటీ పాట వేసుకున్నాం అన్నమాట. చీటీలు కట్టి దుకాణాలు ఎత్తేసే చీటీ పాట కాదండి. ఇదేంటంటే మోస్ట్ ట్రస్టబుల్ పర్సన్స్ ఎవరైనా ఒక 10 to 15 మెంబర్స్, వీళ్ళతో ఎలాంటి సమస్య రాదు అని ఫిక్స్ అయిన వాళ్ళందరం ఒక చీటీ పాట. అది ఎలా అంటే దానివల్ల ఎవ్వరికీ ఆదాయం లేదు, అలా అని ఎవ్వరికీ నష్టం లేదు. అదేంటంటే ఒక్క లేడీస్ అంటే ఎవరైనా సరే లేడీస్ ఒక్కసారిగా డబ్బులు అనేది సేవింగ్ చేసుకోలేరు కదా. దీనివల్ల ఏంటంటే మంత్లీ 1000 రూపీస్ అలా ఒక 10 months పెట్టుకున్నామంటే ఒక్కసారి ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు 10,000 తీసుకొని మంత్లీ 1000 కట్టేటట్టు. సో దానివల్ల లాస్ లేదు, లాభం లేదు అదనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మనీ అంతా కౌంట్ చేస్తూ ఉన్నానమాట. అలా ఫస్ట్ లక్కీ విన్నర్ ఎవరో వాళ్ళకి ఇవ్వడానికి. ఇంకా మా పాప అయితే చిట్టి చిలకలాగా ఒక పేపర్ తీసి మా చేతిలో పెట్టేసి అలా ఆడుకోవడానికి వెళ్ళిందనమాట. మన వీడియో చూసారని అనుకుంటున్నాను. ఇంకా నా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఈ చీటీకి మెయిన్ కారణం ఏంటి అంటే అదే నేను చెప్పాను కదా, వడ్డీ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా లేడీస్ ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక షాప్లో తీసుకున్నామంటే దానికి ఇంట్రెస్ట్ వేస్తాడు. అదే 10-15,000లో మనం ఏమన్నా తెచ్చుకోవాలి అనుకుంటే ఇలా మన పేరు వచ్చినప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకున్నాము అంటే ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా మంత్లీ ఇక్కడ కట్టుకుంటే సరిపోతుంది. వడ్డీకి ఆశపడి వడ్డీలకి అలా ఇచ్చి మోసపోకుండా. సో ఈ డబ్బులు దేనికో ఒకదానికి యూజ్ అవ్వాలి అని అనేది నా ఒక ఈ చీటీ పాటకి కారణం అనమాట. అందరినీ పోగేసి ఇలా చేయడానికి మెయిన్ రీజన్ అనేది ఒక్కసారిగా లేడీస్ సేవింగ్ చేసుకోలేరు కాబట్టి ఇలా కొంచెం ఇంట్రెస్ట్ లేని మనీతో ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో మన వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ బాయ్.